మోహనబాబు కుటుంబంలో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మనోజ్ విష్ణును విచారించిన రాచకొండ సిపి మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల విచారణ నుంచి స్టే తీసుకున్న మోహన్బాబు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అటు మీడియాపై దాడి ఘటనలో మోహన్బాబుపై కేసు నమోదైంది. నటుడు మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఓ కొలిక్కి వచ్చింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద 2 రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగాయి. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్కు రాచకొండ సిబి సుధీర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. ఇకపై శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నటుడు మనోజ్ను బైండ్ ఓవర్ చేయగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని ₹1,00,000 బాండును అందజేశారు. మోహన్ బాబును కూడా విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నానని ఆయన పోలీసులకు తెలిపారు. పోలీసుల నోటీసులపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఎదుట మోహన్ బాబు హాజరుపై మినహాయింపును ఇచ్చిన కోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కుటుంబ వివాదంలో పోలీసులు, మీడియా అతిగా జోక్యం చేసుకోవద్దని సూచించింది. కుటుంబ వివాదంపై విష్ణు, మనోజ్ స్పందించారు. మీడియాపై దాడికి నాన్న తరపున క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ తెలిపారు. కొందరు మాటలు విని తనను శత్రువుగా చూస్తున్నాడని, నాన్న మంచివాడని మనోజ్ చెప్పారు. తాను ఆస్తి కోసం గొడవపడడం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అన్యాయానికి గురైన విద్యార్థుల తరపున మాట్లాడినందుకు గొడవ మొదలైందన్నారు. తన 7 నెలల కూతురు, భార్యను గొడవలోకి లాగుతున్నారని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. నాకు చాలా ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పారు. దయచేసి హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని అన్న తల్లి మీద ఇలా చేయకండి. అటు విష్ణు కూడా వివాదంపై స్పందించారు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కారం అవ్వాలని పెద్దలు కోరుకుంటారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని విష్ణు చెప్పారు. మీడియా ప్రతినిధిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, అనుకోకుండా జరిగిందని విష్ణు చెప్పుకొచ్చారు. ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టారు. అటు పలువురు జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సిపి ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మోహన్ బాబును అరెస్టు చేయాలని సిపిని కోరారు. అటు మనోజ్ పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడిగా ఉన్న వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.